కొంచెం కింద పెట్టు. చలో ఓకే ఓకే. డాక్టర్స్ కొత్త ప్రొసీజర్ ద్వారా చేస్తాము, దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇబ్బందులు వస్తాయని ఏమీ చెప్పలేదు. చాలా థ్యాంక్స్. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని సమావేశపరచడానికి రమేష్ హాస్పిటల్లో లాస్ట్ వీక్ నిర్వహించిన ఒక అరుదైన శస్త్రచికిత్స టావీ ప్రొసీజర్ అంటాము. ట్రాన్స్ క్యాటెటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్, ట్రాన్స్ క్యాటెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటాము. డాక్టర్ గారు చెప్పినట్లుగా ఈ అయోటిక్ వాల్వ్ అనేది గుండెలో ఎడమ వైపు గది నుండి గుండెకి ముఖ్యమైన రక్తనాళానికి రక్తం సరఫరా చేసే మధ్యలో డోర్ లాగా ఉంటుంది. సో అది మూసుకుపోయినప్పుడు శరీర రక్త భాగాలకి గుండె నుంచి రక్తం అందదు. దానివల్ల ఆయాసం రావటం, ఛాతీలో నొప్పి రావటం, సింకోప్ అంటాం, కళ్ళు జరగటం, చివరిగా పేషెంట్కి ప్రాణాపాయంగా మారడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఏంటంటే కవాటాన్ని మార్చటం. సో ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయ పద్ధతిగా ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో పేషెంట్ చెస్ట్ మీద మన ఇన్సిషన్ ఇచ్చి చెస్ట్ ఓపెన్ చేసి వాల్వ్ రిప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్ అంటే ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళకి, ఎక్కువ సర్జికల్ రిస్క్ ఉండే వాళ్ళకి ఈ సర్జరీ వల్ల స్ట్రోక్ రావడం, కిడ్నీ మీద ఒత్తిడి పడటం, కోలుకోవడానికి దీర్ఘకాలిక సమయం పడటం ఉంటుంది. అలాంటి వాళ్ళకి సింపుల్ ప్రొసీజర్ అంటాం టాబీ ప్రొసీజర్. అంటే త్వర నుండి రక్తనాళాల ద్వారా క్యాథెటర్ని శరీరం లోపల చూపించి గుండె దగ్గరికి కవాటాన్ని తీసుకెళ్ళి మార్పిడి చేయడం జరుగుతుంది. దాని ద్వారా పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో దీన్ని ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ టావర్ అంటారు. ఈ ప్రొసీజర్లో రమేష్ హాస్పిటల్లో ఇది 5వది. లాస్ట్ 2 సంవత్సరాల నుండి మనం 5 ప్రొసీజర్లు చేస్తాం. అయితే ప్రీవియస్గా చేసిన ప్రొసీజర్లకి ఈ ప్రొసీజర్కి తేడా ఏంటంటే ప్రీవియస్గా చేసిన 4 ప్రొసీజర్స్ కూడా మనం త్వర నుంచి రక్తనాళాల ద్వారా హార్ట్ లోపలికి వెళ్ళి ఆ కవాటాన్ని మార్చడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ పేషెంట్కి త్వర రక్తనాళాలలో మరియు కొత్త రక్తనాళాలలో కాల్షియం అనే పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కింద నుంచి మనం హార్ట్కి చేరుకోవాలనే ఉద్దేశం వచ్చి సో వేరే రక్తనాళాల ద్వారా హార్ట్కి చేరుకోవాలనే ఆలోచన చేశాము. సో దానికి మేము సెలెక్ట్ చేసుకుంది కెరోటిడ్ ఆర్టరీ అంటాం, నెక్ ఆర్టరీ. సో అది గుండె నుండి మెదడుకు రక్తం తీసుకెళ్తుంది నెక్ ఆర్టరీ, కెరోటిడ్ ఆర్టరీ. సో ఆ ఆర్టరీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఆర్టరీ ద్వారా ఈ వాల్వ్ని కవాటాన్ని గుండె లోపలికి తీసుకెళ్లి మార్పిడి చేయడం జరిగింది. సో ఎందుకు దీని గురించి మేము స్ట్రెస్ చేస్తున్నాం అంటే కెరోటిడ్ ఆర్టరీ దగ్గరికి వెళ్ళి అంటే ముఖ్య రక్తనాళం దగ్గరికి వెళ్ళి ఇంటర్వెన్షన్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చినా స్ట్రోక్స్ రావడం అనేది జరుగుతుంది. నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, గత 33 సంవత్సరాలుగా రమేష్ హాస్పిటల్ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గుండె సంబంధించినటువంటి వైద్యంలో ఎంతో ముందు ఉంది. కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రపంచంలో ఎక్కడ జరిగినప్పటికీ కూడా వెంటనే ఎక్కువ గ్యాప్ లేకుండా కూడా ఇక్కడ తీసుకురావడం, వాటిని ఇక్కడ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అనేది కూడా గత 30 సంవత్సరాలుగా మేము చేయడం జరుగుతూ ఉంది. ఈ అత్యాధునికమైనటువంటి ఈ టావర్ ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ని కూడా
ఈ ప్రాంతంలో అతి కొద్ది హాస్పిటల్స్ మాత్రమే చేయడం జరిగింది. అందులో కూడా ఇలా ఈ గుండె నుంచి మెదడుకి రక్తనాళం ద్వారా మనం ఈ ప్రొసీజర్ చేయడం అనేది ఒక నూతన ఆవిష్కరణ. 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారి జరిగింది ఇది. ఈ విధంగా మేము సక్సెస్ అయినందుకు చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. ఈ ప్రొసీజర్ సాధారణంగా ఎనస్థీషియా పరంగా చూసిన డాక్టర్ గారు మీకు కార్డియాలజీ పరంగా చెప్పారు. ఇంకా ఎనస్థిస్ట్గా నేను చెప్పదలసింది ఏంటంటే, సాధారణంగా ఇది లోకల్ ఎనస్థీషియా, అంటే తుంటి దగ్గర ఏ రక్తనాళం నుంచి అయితే మనం వెళ్తున్నామో అక్కడ వరకు మాత్రమే మత్తిచ్చి పోగా ఈ ప్రొసీజర్ పూర్తి చేస్తాం. కానీ ఈ తుంటి రక్తనాళము ప్లస్ బృహద్దమిలో ఎక్కువ భాగం కూడా ఈ కాల్షియం అంటే సున్నం లాంటి పదార్థంతో నిండిపోయి దాన్ని ఏమాత్రం కదిలించినాగా అది డిస్ప్లేస్ అయ్యి మిగతా భాగాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న ఉద్దేశంతో మేము ఈ గుండె నుంచి మెదడు సరఫరా చేసే రక్తనాళాలను మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ బాడీ మొత్తం స్క్రీన్ చేసినప్పుడు అక్కడ తక్కువ కాల్షియం ఉంది. దీనికి ఇక్కడ చేసేటప్పుడు ఈ రక్తనాళం ప్రక్కనే గుండెకి సరఫరా చేసేటువంటి నరాలు కానీ మిగతా ఉంది, వాటిని మ్యానిపులేట్ చేసేటప్పుడు వాటిని మనం కనుక ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు గుండె వేగంలో హెచ్చుతగ్గులు రావడం కానీ, బీపీలో విపరీతమైన మార్పులు రావడం జరుగుతాయి. ప్లస్ పేషెంట్ కూడా టాలరేట్ చేయలేదన్న ఉద్దేశంతో పూర్తి మొత్తిచ్చి ఈ ఆపరేషన్ విజయవంతం చేయడం జరిగింది. ఒక సమయంలో బీపీ ఎంత పడిపోయిందంటే దాదాపుగా 30 ప్రెజర్స్ పడిపోయింది. సాధారణంగా 120/80 అంటారు కదా, అది 30కి పడిపోయింది. అలాంటి సందర్భాల్లో కూడా ఎంతో నిపుణతతో, ఎంతో ధైర్యంతో, ఎంతో కాన్ఫిడెంట్గా కూడా ఎనస్థీషియా సైడ్ నుంచి పూర్తి సపోర్ట్ చేసి వాటికి కావాల్సిన విధంగా వైద్యం చేసి మళ్ళా తిరిగి బ్లడ్ ప్రెషర్ సాధారణ స్థితి తీసుకురావడం, ఈ పరిస్థితుల్లో సంపూర్ణంగా పూర్తి విజయవంతంగా కూడా ఈ ట్రావెల్ ప్రొసీజర్ని పూర్తి చేయించే దాంట్లో కూడా ఎనస్థీషియా విభాగం మరియు శస్త్రచికిత్సా విభాగం కూడా ఎంతో సహకారం అందించడం, ఎంతో నైపుణ్యంతో పనిచేయడం జరిగింది. ఇలాంటివి ముందు కూడా ఈ హాస్పిటల్లో ఇంకా ఎన్నో చేయాలని మేము ఆలోచనలో ఉన్నాం. ఇది ప్రస్తుతం మిగతా వాటితో పోల్చితే కొద్దిగా ఖర్చుతో కూడుకున్నాం కాబట్టి త్వరలోనే ఈ ఖర్చు తగ్గి అందరికి అందుబాటుకు రావాలని కూడా రమేష్ హాస్పిటల్ కోరుతున్నాం.